చూస్తే చెరువుల పునరుద్ధరణపై నీటిపారుదల నిపుణులతో జేఎన్టీయూలో సమీక్షా సమావేశం జరుగుతుంది. ఆ సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాశనం పట్టించేశారు. అది మంచి పద్ధతి కాదు. నేను ఈఎన్సీ గారికి చెప్తా ఉన్నా, మినిస్టర్ గారికి చెప్తా ఉన్నా, ప్రభుత్వ సలహాదారు విజయసాయి గారు చెప్తా ఉన్నా, ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ షుడ్ రీగెయిన్ ఇట్స్ పాస్ట్ గ్లోరీ. పూర్వ వైభవాన్ని ఇరిగేషన్ శాఖ మళ్ళీ తిరిగి పొందాలి. ఎందుకంటే అవి ఈపీసీ అని పెట్టి వాడు ప్రాజెక్ట్ ఇవ్వడం మనం నిర్దేశిస్తాం. ఆవిడ కాంట్రాక్టర్ గారు నాకు అర్థమే తెలియదు. ఇదేందుకు దాని ఎస్టిమేట్ ఎంత ఉండాలి, మన్ ఎంత ఉండాలి, టెక్నికల్ ఎంత ఉండాలి, మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్తుందా? వాడు ఎవరో ప్రైవేట్ కన్సల్టెన్సీ చేస్తే వాడు తెస్తాడట, వాడు ముందర నడతాడు, మన ఇంజనీర్ వెనక నడుస్తాడా? ఇది ఎక్కడ పద్ధతి అని నాకు అర్థం కాదు. డిపార్ట్మెంట్లో సర్వే డివిజన్ ఉండేది. నేను ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ మాది ముందుగా సర్వే దయచేసి నేను డబ్బులు చెల్లి మంజూరు చేసుకున్నాను చెప్పి సర్వే డిపార్ట్మెంట్కి ఆ ఎస్సీ దగ్గర ఈ దగ్గర కూర్చొని పని చేసుకునేది. మేము సర్వే డిపార్ట్మెంట్లో మునిగిపోయినప్పుడు సర్వే డిపార్ట్మెంట్ లేకుండా చేసి పడేసింది. ఈపీసీ వచ్చినాక వాడు ఆమె కూర్చొని రాస్తాడు, వాడు తెచ్చింది లెక్క, వాడు గీసింది గీత, వాడు రాసింది రాత. ఇక మరి మనం ఎందుకు నాకు అర్థం కాదు. ఇంత టెక్నాలజీ, ఇంత ఇంజనీర్లు, ఇంత స్కిల్, ఇన్ని సంవత్సరాల అనుభవం, మరి ఎందుకు మన డిపార్ట్మెంట్? అందుకే నేను మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా, దయచేసి నో ఈపీసీ బిజినెస్ ఇన్ ఫ్యూచర్, నథింగ్ డూయింగ్. ఇప్పుడు నేను మీకు ఎట్టి పరిస్థితులలో ఏం చేసైనా సరే, తల తాకట్టు పెట్టైనా సరే, ఈ మైనర్ ఇరిగేషన్ విషయంలో 22,000 కోట్లు రఫ్గా అంచనా వచ్చింది. బహుశా అంటే మేము ఏం చేసినామంటే ఒక లెక్క ఏం తీసుకున్నామంటే, నేను ఒకసారి మీకు చెప్పి దానిలో పోదాం. మనం మీరు ఒక పని కూడా చేయాలిగా, మినిస్టర్ గారితో నా రిక్వెస్ట్, ఈ భాష బంద్ చేయాలి మీరు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఇంతకుముందు ఉన్నటువంటి 100 acres అండ్ అబౌవ్ ట్యాంక్స్ అని అనుకున్నాం మనం, మనకు ఆ పద్ధతి ఉంది. పంచాయతీరాజ్ ట్యాంక్స్ అని పేరు పెట్టిన వీటి ఇవి 32,068 అని తేలినాయి ఇప్పుడు సర్వే తర్వాత. పర్కోలేషన్ ట్యాంక్స్ ఊట చెరువులు 4,962 ఉన్నాయి. ఇవి మనకు మీరు అందరు రాసుకుంటారు, నాకు భయం అవుతుంది. దయచేసి మొత్తం మంది రాసుకోవాలి. ఏ ఒక్క ఏఈని అడిగిన మనోళ్ళను ఇదే భాష చెప్పాలి. కేసీఆర్ ఏం మాట్లాడతారో ఏఈ కూడా అదే మాట్లాడాలి, వర్క్ ఇన్స్పెక్టర్ కూడా అదే మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మనం మాట్లాడినామో, ప్రతి ఏ ఊరు పోయి అడిగినా టీఎంసీ మాట్లాడబెట్టారు తెలంగాణలో. నన్ను ఆంధ్రోలు తిట్టుడు. ఈ కేసీఆర్ గారు వచ్చి అంతా నేర్పిండా, లేకపోతే వాళ్ళకి ఏమరకు ఉండేది అంతా. మనం పల్లెటూర్లలో మాట్లాడే పిల్లలు కూడా టీఎంసీ, మాకు విద్యాసాగర్ ఒక క్లాస్ చెప్తే మేము పోయి కింద క్లాసులు చెప్పినాం. ఆడికెళ్ళి కింద పోయి మొత్తం ఉద్యమకారులంతా టీఎంసీలు, క్యూసెక్కులు, అసలు తెలియదు ఈ భాష, ఈ టెక్నాలజీ. కానీ ప్రజలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి, వాస్తవాలు మనకు అర్థమైంది కాబట్టి. సో నౌ ఇరిగేషన్ ట్యాంక్స్ 5,411 అంటే మన దగ్గర, మన డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి పంచాయతీ రాజ్ నుంచి మనకు వచ్చిన నో మోర్ పంచాయతీ రాజ్. మంత్రి గారు మీరు తీసేయాలి దయచేసి ఆ భాష. ట్యాంక్స్ అన్ని ఇరిగేషన్ ట్యాంక్స్, మరి వేరే ట్యాంక్స్ లేవిగా. విల్ డూ ఇట్ లైక్ దట్ ఓన్లీ. దాని బాధ్యత మనం వేసుకుంటాం, మనం నిర్వహిస్తాం. ఎందుకంటే ఇంకో వచ్చే స్కిల్ కాదు ఇది, వేరే వాళ్ళు చేయలేరు. వేరే వాళ్ళు రోడ్లు వేసుకుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు. కానీ ఈ చెరువుల కుంటల మరమ్మతులది మన డిపార్ట్మెంట్కి ఆ స్కిల్ ఉంటుంది, మీకు తప్ప ఇంకొక అర్థం కూడా కాదు ఈ భాష. ఎఫ్టీఎల్ అంటే ఏంది, ఎఫ్ఆర్ఎల్ అంటే ఏంది, బెడ్ అంటే ఏంది, సబ్మర్జెన్సీ ఏంది, ఇవన్నీ తెలివ ఈ భాషలు వాళ్ళకు. మన ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. మేము పొద్దున్న లేస్తే ఆ చెరువుకుంట్ల పనులు తిరుక్కుంటా జనంలో పడి ఊళ్ళతో ఉండి రైతులతో ప్రజలతో ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది ఈ విషయం. సో కాబట్టి నో మోర్ అదర్ నామెన్క్లేచర్స్, ఆల్ ట్యాంక్స్. మొత్తం మీద ఏం జరిగిందంటే ఇది రాసుకోండి ఒకసారి. పర్కోలేషన్ ట్యాంక్స్ 4,962. అట్లనే ప్రైవేట్ అంటే పట్టా కుంటాలు, పట్టా భూములలో ఉండే కుంటాల చెరువులు అయితే ఉన్నాయో ఇవి 1,662, 1,662. తదనంతరం ఫారెస్ట్ లో మన అటవీ శాఖ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెరువులు ఏవైతున్నాయో అవి 1,229 ఉన్నాయి. ఇవి అచ్చంగా చెరువులు, కుంటలు అనుకోండి, చెరువులు అనుకోండి. మొత్తం మీద 45,300 చెరువులు తేలి 45,300. అయితే ఈ 45,300 చెరువులు ఏదైతే ఉందో దీన్ని మేము పెట్టుకున్న లెక్క ఏంటంటే, ఒక ట్యాప్ ఎట్లా ఒక దగ్గర ఒక చెరువు బాగు చేయడానికి మనం అనుకున్నట్టు ఎట్లా బాగు చేయాలని నేను చెప్తాను మీకు. ఎట్లా చేస్తామని ఒక దగ్గర మనకు 50 లక్షలే పడతాయి కావచ్చు, ఒక దగ్గర 15 లక్షలతో అయిపోతుంది కావచ్చు. అది ఆయా పరిస్థితిని బట్టి ఉంటుంది. మన ఇంజనీర్లు మీరు నిర్ణయం చేస్తారు, అది మీరు ఎస్టిమేట్ తయారు చేస్తారు. అది మాకు సంబంధించింది కాదు, అది తెలియదు కూడా మాకు. ఆన్ అండ్ యావరేజ్ పొలిటికల్గా మాకు తెలిసినంత పరిజ్ఞానంలో ఆన్ అండ్ యావరేజ్ లెక్క పెట్టుకున్నామంటే, మనం అనుకున్న స్థాయిలో చెరువు మళ్ళీ పూర్తి పూర్వవైభవం రావాలంటే
కనీసం అదమ పక్షం చెరువుకో 50 లక్షలు అయితే ఖర్చు వస్తుంది. ఇయ్యాల కాలం ధరలు, ఆ పెరిగిన డీజిల్ రేట్లు, మన్ను మశనం అన్ని లెక్క తీస్తే తక్కువ 50 లక్షల రూపాయలు ఖర్చు ఒక చెరువుకు వస్తుంది. అంటే ఒకటి 15 లక్షలు కావచ్చు, ఒకటి 70 లక్షలు కావచ్చు. ఆవరేజ్ తీసి ఒక 50 లక్షలు వస్తుందని చెప్పి ఈ 45,300 అంటే ఎంత అవుతుంది? 22,500 కోట్లు, 22,500 crores అయితే అనేది ఒక రఫ్ అంచనా వేసుకున్నాం. దీన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years, 5 seasons, అంటే ఇప్పుడు వచ్చేటువంటి 2015లో వచ్చేటువంటి సీజన్ అంటే మనం డిసెంబర్ నుంచా మార్చి నుంచా మీ మంత్రి గారు మీరు కలిసి నిర్ణయించండి ఏ సీజన్ కరెక్ట్, మరి ఎప్పుడు చెరువులలో నీళ్ళు ఖాళీ అయిపోతాయి, ఎప్పుడు మనం అనుకుంటే చేయొచ్చు అనేది మీరు నిర్ణయం చేసుకోండి. డిపార్ట్మెంట్లో నిర్ణయం చేయండి. అది నాకు సంబంధించిన విషయం. మీరు చెప్పినప్పుడు మాత్రం నేను వస్తాను. ఎప్పుడంటే అప్పుడు చేద్దాం మనం. దీనికి ప్రతి సంవత్సరం కూడా ఒక వారోత్సవం అని పెట్టుకుందాం. చిన్ననీటి చెరువుల పునరుద్ధరణ వారోత్సవం, ఒక డెడికేటెడ్ వీక్ పెడదాం దీనికి. ఆ సమయంలో నేను కూడా 10కి 10 జిల్లాలు తిరుగుతా, జిల్లాకు 10 తట్టల మన్ను గ్యారంటీ మోస్తా. అందులో అనుమానం కూడా అక్కర్లేదు. ఈ చెరువుల యొక్క వైభవము, ప్రాభవము, దీని ఆవశ్యకత ప్రజలకు తెలియాలి. తెలిస్తేనే ప్రజలు మళ్ళీ దాన్ని కాపాడుకుంటారు. ప్రభుత్వంగా అధికారులుగా మీరు ఎంత కష్టపడి మీరు చేసి ఇచ్చినా మళ్ళీ దాన్ని రక్షించుకోవాల్సింది ఆ గ్రామం యొక్క రైతులు దాన్ని చూడాల్సింది. టెక్నికాలిటీ ఉంటే మీరు చేసి పెడతారు. ఏదైనా బీచ్ అయితే మీరు ఫిల్అప్ చేసి ఇస్తారు, ఏదైనా ఇబ్బంది వస్తే మీరు పెంచిస్తారు. కాబట్టి అది ఆ పని మీరు చేస్తారు, కానీ పరిరక్షణ మాత్రం వాళ్ళు చేసుకోవాల్సింది. అంటే దీని యొక్క ప్రాధాన్యత ప్రజలకు తెలియాలి, రైతాంగానికి తెలియాలి. తెలియాలంటే మొత్తం ప్రజలందరినీ ఒకసారి నేను ఇన్వాల్వ్ చేస్తా, బాధ్యత నాది. అందరం కష్టపడదాం. నేను కలెక్టర్లను రిక్వెస్ట్ చేస్తా, మొత్తం ప్రభుత్వం అందరం కూడా ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందరు జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, లోకమంతా కూడా 2 రోజులు ప్రజలంతా కలిసి మేము శ్రమదానం చేస్తాం. ఒక 2 days శ్రమదానం ఆ వారోత్సవాల సందర్భంగా. 2 రోజులు విద్యార్థులతో శ్రమదానం చేయిస్తాం. కారణం ఏంటంటే చెరువుల ప్రాధాన్యత వాళ్ళకు కూడా తెలియాలి. కొత్త తరం బిడ్డలకు, రేపు బతకబోయే తరం బిడ్డలకు కూడా తెలియాలి. తెలియాలంటే దాని మీద ఒక అద్భుతమైనటువంటి క్యాసెట్ నేను తయారు చేయిస్తున్నా. దాన్ని నేను ఒక పాట రాసి ఉపాయంతో ఉన్నా. ఎందుకంటే ఆ క్యాసెట్ అంత అద్భుతంగా ఉండాలి, దాని సందేశం అట్టుండాలి. మన తెలంగాణలో జానపదం పాట బాగా పాడుకుంటారు కాబట్టి కళా బృందాలు కూడా తయారు చేస్తున్నాం. ఈ వారోత్సవం అంటే వచ్చిగా ఆలువాంట్లో డ్రైడ్గా ఉండదు. నేను కూడా వచ్చే హెలికాప్టర్ అటుకి ఆయన అటులో కూడా ఉండదు. నేను పక్కా తట్ట మోస్తాను, మోస్తా, గ్యారంటీగా మోస్తా, దాని డౌటే వద్దు. నేను స్వయంగా వస్తా. ప్రతి మంత్రి, మీ మంత్రి గారు కూడా తట్ట మోస్తారు. మనందరం కూడా మోద్దాం, అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం. కాబట్టి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా 10 తట్టలు మన్ను మోస్తారు. సింబాలిక్గా ద హోల్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఇన్వాల్వ్. అందరం ఇన్వాల్వ్ అయ్యి సమర ఇంత ఇంపార్టెన్స్ ఏంది, ముఖ్యమంత్రి ఎందుకు తట్టమొత్తాడు, నాయన నరసింహరెడ్డి గారు హోంమంత్రి ఎందుకు తట్టమొత్తాడు అని జనం చర్చ చేసుకోవాలి. కలెక్టర్ ఎందుకు మోస్తాడు, మన ఎస్పీ ఎందుకు మోస్తాడు అంటే దీనిలో ఏదో ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఇంత ప్రాధాన్యమైనటువంటి సమాజానికి అయినటువంటి జోయి వాళ్ళకి రావాలి జనానికి. కాబట్టి అందరం కూడా తట్టలు మోస్తాం. 2 రోజులు మొత్తం ప్రజలను ఒకసారి శ్రమదానం చేయమని రిక్వెస్ట్ చేద్దాం. 2 రోజులు విద్యార్థులతో శ్రమదానం చేస్తే కొత్త తరం పిల్లలకు కూడా ఆ చెరువు యొక్క ప్రాధాన్యత ఏందో తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. మిగిలిన మీరు ఎట్లా ఎస్టిమేట్ ఇస్తారు కాబట్టి ఇది ఎందుకంటే సింబాలిక్గా ఉంటుంది. ఇది పెద్ద లక్షల కోట్ల పని చేసేది కాదు. ఇది దీంతో టర్న్అవుట్ కాదు వర్క్. కానీ ఆ రోజు చేయిస్తాం. ప్రాధాన్యత వాళ్ళకి తెలవడం కోసం ఒక పండుగలాగా, ఒక సంబరంలాగా, ఒక జాతరలాగా చేయిస్తాం. దేర్ ఆఫ్టర్ మీ రెగ్యులర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, దయచేసి మినిస్టర్ గారు మీరు ఎన్ష్యూర్ చేయాలి, మీ బాధ్యత. పరిస్థితులలో ఈ ఎస్టిమేట్లన్నీ మీరే తయారు చేయాలి. ఇక మీకు 2 కార్యక్రమాలు ఉంటాయి. 2 ఏంటి? నా రిక్వెస్ట్ మీతో ఒకటి, 45,300 అంటే శ్రీధర్ గారు డివైడెడ్ బై 5 అంటే ఎంత అవుతుందండి? కరెక్ట్ నెంబర్ క్యాల్కులేటర్లో కొట్టండి. ఎంత అవుతుందండి? కాదు సార్, 45,300 ట్యాంక్స్ డివైడెడ్ బై 5, 9,060 ట్యాంకులు అవుతుంది. అంటే ఏడాదికి 9,060 ట్యాంకులు చొప్పున మనం చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో మళ్ళా కాకతీయ రాజులు చేసిన తెలంగాణ మోపవుతుంది. అంతే కదా? ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ మై పాయింట్. డన్. సో ప్రతి ఈచ్ సంవత్సరం ఎట్ ఎనీ కాస్ట్ 9,060 ట్యాంక్స్ హ్యావ్ టు బి రిహాబిలిటేటెడ్, రిస్టోర్డ్ ఈచ్. దట్ ఈస్ ద ప్రోగ్రామ్. అంతే కదా? దీని నా ప్రార్థన మీతో ఏంటంటే ప్రజల సహకారం మనకు పెద్దగా అవసరం పడుతుంది. పడ్డప్పుడు ఏం చేయాలా? మీకు అలకవేటట్టు చెప్తాను నేను, మీకు ఈజీగా ఉంటే ఎట్లా. మీ యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళని గౌరవించండి దయచేసి. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉంటారు, గౌరవ శాసనసభ్యులు ఉంటారు, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు ఉన్నారు.
వాళ్ళందరినీ గౌరవించే బాధ్యత మన మీద ఉంటుంది. మనకు ఆ సంస్కారం పెట్టుకుందాం. లెట్ అస్ రెస్పెక్ట్ అవర్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. అందరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ నేను ఎమ్మెల్యే, నేను గజ్వేల్ నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇచ్చింది గవర్నమెంట్. ఈ ప్రోగ్రామ్ నాకు 4-5 మండలాలు ఉంటాయి. మరి ఒకటే మండలం చేస్తామంటే ఊకూరు ప్రజలు ఒక మాకు రాదా అన్నట్టు. కాబట్టి ప్రోగ్రామ్ స్ప్రెడ్ అంతటి రావాలి. అంతటి రావాలంటే ఇప్పుడు సపోజ్ 9,060 డివైడెడ్ బై 100 కాన్స్టిట్యూన్సీలు అంటే ఎంత వస్తుంది? 90. 100 కాన్స్టిట్యూన్సీ సార్ 90 వస్తాయి. 90 వస్తాయి నాకు. నాకు 90 చెరువులు నాకు గజ్వేల్లో వచ్చినాయి అనుకుందాం, మరమ్మతి వచ్చింది. 90 చెరువులు నేను ఏం చేస్తాను? నేను 4 మండలాలు సమానంగా పెట్టుకోవాలి. అంతే కదా. 4 డివైడెడ్ బై 4 అంటే 20-22 చొప్పున వస్తుంది. మండలానికి ఒక 20-22 చొప్పున వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అందరు ఏఈలు పన్ను నిమగ్నం అవుతారు, అందరు డిప్టీలు పన్ను నిమగ్నం అవుతారు, అందరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పన్ను నిమగ్నం అవుతారు, అందరు ఎస్సీలు ఆన్ టూర్ ఉంటారు. అంతే కదా, ఉంటారు కదా. ఏ బట్టిగా చెప్తాను, మీరు మీకు తిరుగుడానికి మోడల్ దిక్కులు యాడుంటారు కదా మీరు, నాకు అర్థం కాదు. జీవులు ఉన్నాయా మీకు? ఉన్నాయా? మరి ఎట్లా నాకు అర్థం కాదు ఉంటామంటారు. బండ్లు ఉన్నాయా మీకు? ఎట్లా తిరుగుతారు నాకు అర్థం కాదు. ఒకటి మీకు బండి దిగులేదు, రెండోది ఆ ఏఈలు పాపం వాళ్ళు సొంత డబ్బులు పెట్టి అదేంటి కొనుక్కో, అవి మోటార్ బైక్స్ కొనుక్కుంటే దానికి పెట్రోల్ ఇచ్చే కూడా బంద్ పెట్టి గవర్నమెంట్. ఏం చేయాలి? ఎట్లా నడవాలి పని? ఇంత కఠినంగా మనం ఇంత గొప్ప పని చేయాలంటే వట్టిగానే నోటి మాటలు మాట్లాడితే అవుతుందా? వీ షుడ్ బి ఫిట్ బై ఆల్ మీన్స్. ఓ యుద్ధానికి పోవాలంటే నిజంగా యుద్ధంలో జరగాలంటే దానికి కత్తి, డాలు, కథ, కార్ఖాన ఏమేమో తయారుగా పోతే యుద్ధం చేయగలుగుతాం. వట్టిగా పోతే వర్తం శత్రువు గెలిచిపోతాడు. అంతే కదా. ఇక్కడ సమస్య ఉంది. సమస్య గెలుస్తుందా, మనం గెలుస్తామా? దట్ ఇస్ ద పాయింట్. డెఫినెట్లీ మనం గెలవాలి. మనం గెలవాలంటే వీ షుడ్ బి ఆల్ ప్రిపేర్డ్. మనం సిగ్గుపడద్దు, ఇంగ్లీష్లో మాట్లాడకుండా వద్దు, వద్దు దయచేసి. వచ్చిన కాడికి తెలుగులో ఏమేమి అక్కర్నది, ఏం సంగతి మంచిగా ఈఎన్సీ గారు మీరు తెలుగు, మీరు ఇంగ్లీష్ బంద్ చేయండి కదా దయచేసి. ఎందుకంటే వద్దు, అసలే వద్దు. ఇంగ్లీష్ మాకు కొంప వచ్చుకున్నది. ఇంగ్లీష్ వద్దు అన్నట్టు మనం వచ్చిన తెలుగులో మాట్లాడుకుందాం మంచిగా. ఈజీ ఉంటుంది కదా. ఐఏఎస్లతోనే పంచాయతీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి ఆగం పడతారు. మనం మళ్ళీ మనం ఇంజనీర్లు మన మీదకి ఇంగ్లీష్ లేని ఇంగ్లీష్ టర్మినాలజీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, అది వాడండి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇంగ్లీష్. బట్ క్వశ్చన్ ఈజ్ హల్కగా మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండద్దని నా బాధ. డౌన్ ద లైన్ వెళ్ళిపోవాలి పర్క్వెషన్. కింద ఉండే ఏఈ గారు కూడా, వర్క్ ఇన్స్పెక్టర్ కూడా మనం ఏం చెప్తున్నాం అర్థం కావాలి. ఇంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే కల్చర్. నేను మన నాయన నర్సన్న ఆడికి వచ్చింది, ఆడికి మన హోంశాఖ డిపార్ట్మెంట్ అధికారులు మీటింగ్ పెట్టారు. ఎక్కడికి పోయినామంటే మనం కింది స్థాయి ఉద్యోగులతో మాట్లాడుతున్నామంటే యాందాకు పోయినామని నేను అడిగి, అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ దాకా పిలిచిందని అన్నాడు. అమీన్ సాబ్ రాలేదంటే రాలేదన్నాడు. ఎందుకు రాలేదని అడిగిన. హోమ్ మినిస్టర్ లెవెల్లో అమీన్ సాబ్తో మాట్లాడతారు సార్, మాట్లాడదు. నేను అన్నాను జమ్మదాలను కూడా విలువ నెక్స్ట్ టైం అని చెప్పిన నేను. ఎందుకంటే ఉన్న కాడికి కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంటే ఏం జరుగుతుందో. ఇప్పుడు మనం ఏమైనా పర్టికులర్లీ నేను నిజంగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే నాకు ఉన్నది కదా లెక్క అనుకుని నేను టకటకటగా నేను మీ మంత్రి గారిని పిలిచి పోగల మొత్తం కదా మరి టకటక్ టేకప్ చేయాలి. ఇప్పుడు ఎట్లా ఏంది, ఏ మంత్ నుంచి మొదలు పెడతారు, మరి ఇంకా ముందర సర్వే కావాలి కదా. ఇప్పుడు సీజన్కి సపోజ్ ఇంకో స్టార్ట్ చేస్తాం కావచ్చు, నెల లోపల సర్వే కావాలి కదా. సర్వే కాకుండా అవుతుందా? ఎస్టిమేట్లు కావాలి కదా, కనీసం లైన్ ఎస్టిమేట్ అన్న కావాలి కదా. వర్క్ శాంక్షన్ కావాలంటే మన డీటెయిల్ ఎస్టిమేట్ కావాలి కదా. అయితేనే కదా మనం కాంట్రాక్ట్ మన టెండర్ పిలిచి మన పిలిచి అప్పచెప్పి అట్లా చేసుకుంటూ అప్పచెప్పుకుంటూ ఇది ఎంత స్పీడ్ అయితే నాకు తెలుసు. ప్రాక్టికల్గా చాలా కష్టం ఉంటుంది, బట్టి కాదు. కాబట్టి రెడీగా ఉందని నేను అనుకుంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. చెరువుల సంఖ్య ఎంతనో తెలుస్తలేదు, ఇన్వెంటరీ లేదు, అడిగిన లేడు. ఎంత నెగ్లెక్టెడ్ వ్యవస్థ ఇదంటే దీని మీద ఒక రివ్యూ కానీ కథ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు మన దగ్గర. మళ్ళీ ఏం చేసినాం, ఇట్లా కాదు భయ్ మన దానిలో మనకు మోసం ఎందుకు, ఇదంతా అనవసరం వచ్చాడ. సర్వే చేసుకుందాం పోయి గ్రామం తిరిగి మనమే ఊరూరికి పోదామని చెప్పి మళ్ళీ గ్రామానికి పోయి ఆ సర్పంచ్లు పట్టుకొని వీని పట్టుకొని వాని పట్టుకొని మొత్తానికి ఇప్పుడు తెలుసుకొని వచ్చినాం ఈ ఫిగర్. ఇంకా ఏమైనా ఓటు అరనో దబన ఉంటే మిస్సింగ్ అయినట్టు మన దృష్టికి వస్తాయి కావచ్చు కూడా, ఎక్కడన్నా మిస్సింగ్ ఉంటే. ఇది ఇప్పుడు కనీసం ఒక 99% కరెక్ట్ డాటా వచ్చిందని మనం నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాం. మన డిపార్ట్మెంట్ పోయినాం కాబట్టి. అంతకుముందు లేదు. నౌ ఇట్ షుడ్ నాట్ బి ద కేస్. ఇప్పుడు అట్లా కాదు. ఇక ఎట్ ఎనీ కాస్ట్, ఎట్టి పరిస్థితులలో ప్రతిదీ మన దగ్గర అందరి దగ్గర నోట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఫిగర్ రాసుకోమని కూడా అందుకే దయచేసి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మనకు మన డిపార్ట్మెంట్ ఏంది, మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది తెలిసి ఉంటేనే అది ఉంటుంది, ఆ గ్రిట్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో
ఇది జరగాలంటే 9,060 చెరువులు ఈచ్ సీజన్ ఈచ్ ఇయర్ మనం చేస్తామంటే కొన్ని ఆటంకం వచ్చి కూడా ఆగుతాయి. చేస్తున్న పెద్ద వర్షం వచ్చి సగం గుట్ల నీళ్ళు వచ్చి కూడా పని ఆగుతుంది. మళ్ళీ అది క్లియర్ అయినాక మళ్ళీ మొదలు పెడతాం. ఎటు చేయాలో మీకు తెలుసు ఆ విషయం, నాకంటే యూ నో ఇట్. కాబట్టి 9,060 చెరువులు దాదాపు 4,500 కోట్ల చెరువు ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ అంతా పట్టుదలగా చేయాలి. ఇప్పుడు చేస్తుంటాం, నెక్స్ట్ ఇంకోటి చేస్తాం. ఏం చేస్తాం? సైమల్టేనియస్గా అవర్ సర్వే కంటిన్యూస్. ఈ పని చేసి అప్పగి ఊకోకుండా ఏం చేస్తాం? మరి మీ మంత్రి గారు మీరు నిర్ణయించండి మీరు ఎట్లా చేస్తారో. మళ్ళీ 9,000 చెరువులు మళ్ళీ అడిగే చేయాలి కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాటి సర్వేలు జరుగుతూనే ఉండాలి, వాటి ఎస్టిమేట్లు జరుగుతూనే ఉండాలి, వాటి డీటెయిల్ ఎస్టిమేట్ జరుగుతూనే ఉండాలి. అవి టెండర్ పిలుస్తారో ఏం చేస్తారో అదో పరిస్థితి రావాలి. ఇంకోటి ఏం చేసినట్టు ఈ మధ్య అధికారులను నమ్మకుండా వీళ్ళు ఎంతో గొప్ప కథ చేసినట్టు లేదా కథలు చేసి కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఎమర్జెన్సీ వర్క్స్ మీట్ కావాలని పరిస్థితి కూడా చేసి పెట్టారు. నేను ఈయన నిర్ణయం తీసుకున్న పొద్దున చాలా డిపార్ట్మెంట్లు రిక్వెస్ట్లు వచ్చినాయి, చాలా జిల్లా పరిషత్ల నుంచి కూడా రిక్వెస్ట్లు వచ్చినాయి. ఈ నామినేషన్ మీద మన అధికారులు ఇస్తారు వాస్తవానికి, అది అధికారులకే ఇవ్వాలి అధికారం. దాన్ని ఎవరు చొరబడ్డ జరగదు. ఒక డిప్టీ గారు ఉన్నాడంటే ఆ చెరువు అంటే ఆయన నా సొంతది అనుకుంటాడు, ఆ బాధ్యత ఫీల్ అవుతాడు. ఒక ఏఈ ఉన్నాడంటే ఆయన బాధ్యత ఫీల్ అవుతాడు. ఇక్కడ ఆయన జ్యూరిడిక్షన్లో ఏం తప్పు జరిగినా ఏ చెరువు తెగిపోయినా ఆయనకు నామోచి కాబట్టి ఆయన ఫీల్ అవుతాడు. ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఫీల్ అవుతారు, ఇది నా జ్యూరిడిక్షన్ ఇక్కడ తప్పు పోవద్దు గలీజు పోవద్దని చెప్పి ఆ తపన ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. కాబట్టి నేను ఈరోజు రేపు ఉత్తర్వులు జారీ చేస్తాం. అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా నామినేషన్ మీద 5 lakhs ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేద్దాం. ఫంక్షన్ లేకుండా నామినేషన్ మీద మీరే ఇన్ కన్సల్టేషన్ విత్ డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఏదో పద్ధతి పెట్టి మొత్తం మీద అధికారులు ఇచ్చుకునేట్టు ఏర్పాటు చేద్దాం. పని తోపు తెలుగు కట్టది అయిపోయింది, శాంక్షన్ రావాలని కూర్చుంటావా? అర్జెంట్ రింగ్ బండ్ ఏదో పోయాలి కదా, మరి ఎవరు శాంక్షన్ చేయాలి? దానికి పోయి పైకి పోయి అంత శాంక్షన్ వచ్చేవాళ్ళు ఇంత కట్ట పోతుంది, వాడు అటు వీడు ఈ నీళ్లు కూడా అవతల పడతాయి, అంతే కదా. సో అట్ట కాదు అది, ఆ పద్ధతి ఉండద్దంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలంటే పర్ఫెక్ట్ ఉండాలంటే చిన్న పని ఏవో మత్తడి ఏదైనా బాగాలేదు, వర్షాకాలం వస్తుంది, దానికి చిన్న పని ఒక 50,000 అయిపోతుంది. చేయించాలంటే దానికో శాంక్షన్, అది పట్టుకొని తిరగాలి, పైలు పట్టుకొని కింది ఒకటి మీదికి మీరు కిందికి, అవి వచ్చేది సచ్చేది లేదు. కాబట్టి చిన్న వర్క్స్ ఏదైతుందో మన అధికారులను మనం విశ్వసిద్దాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మన అధికారులను నమ్ముదాం. మనము 99% అధికారులు మంచిగా ఉంటే ఎవడైనా ఒక్కడిని లాభంగా ఉంటే ఉంటాడు, అది వేరే సంగతి. 99% బాధ్యత గల అధికారులు ఉంటారు. నాకెందుకో పిచ్చి నమ్మకం, మీ మంత్రి గారు నమ్మడం నాకు తెలియదు, కానీ నాకు మాత్రం భయంకర, నేను సిద్దిపేటలో ఎమ్మెల్యే మరి అట్లే పనిచేసినాను. నేను నాకు ఎంత పని చేసి పెట్టినట్టు అధికారులు, ఒకరోజు ఒక పల్లెత్తి నేను ఒక అధికారిని ఒక మాట అనలే, అంత బాగా పనిచేసింది. మరి గొప్పగా చేసిండ్రు, మంచిగా చేసుకున్నాం మేము. ఈయన కూడా కట్టిండు అనేకమైనటువంటి పాడుకుంటే కాకుండా చెక్ డ్యామ్స్ కట్టడం అయితే చిన్న ఉర్రదొరితో విడిచిపెట్టలే, అంత బ్రహ్మాండంగా దాదాపు 70-80 దాకా నేనున్నప్పుడు నేను కొన్ని కట్టే మళ్ళీ దానికి 4 రెట్లు కట్టి పడేసాను. అద్భుతంగా అధికారులు కట్టిన ఎవరు కడతారు? మన అధికారులు చేసిండ్రు. సో 99% ఆఫీషియల్స్ మంచిగా ఉంటారు. మంత్రి గారు నాకు విశ్వాసం ఉంది, 100% వాళ్ళు చేస్తారు, దే విల్ ప్రూవ్. అండ్ తెలంగాణ తెచ్చుకున్నామనే సోయి ప్రతి అధికారి లోపల కూడా ఉంది, అలా ఆ తపన కూడా ఉంది. మేము చేసి చూపెట్టాలి, తెలంగాణ ఖచ్చితంగా నిలబడి చూపెట్టాలి, ఎస్ వీ కెన్ డూ ఇట్ అని చెప్పి మొన్న ఫైనాన్స్ కమిషన్ సభ్యులు నన్ను బాగా అభినందించారు. నన్ను అన్నారు, చంద్రశేఖరరావుజీ వీ లైక్ దిస్ ప్రోగ్రామ్ సో మచ్ అని అన్నారు. ఏది మన చెరువులు కుంటలు మొత్తం పునరుద్ధరణ చేస్తున్నాం అని చెప్తే దాన్ని అప్రిషియేట్. ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు మొత్తం ఇంత పెద్ద మ్యాసివ్గా తీసుకుంటారంటే మా ఆశీస్సులు కూడా ఉంటాయి. యాజ్ అ ఫైనాన్స్ కమిషన్ వీ ఆల్సో రికమెండ్, మేము కూడా మీకు సాయం చేస్తామని కూడా చెప్పిన వాళ్ళు. అంటే సంవత్సరానికి కొంత డబ్బు వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం మనకు వస్తుంది. ఒక 5-6 నమూనాలు ట్రై చేసుకొని మనం ఈ డబ్బు తీసుకుంటున్నాం. మనం ప్రభుత్వం బడ్జెట్ పెట్టుకుంటాం, కేంద్రం నుంచి వచ్చే నిధులు పెట్టుకుంటాం, అదనంగా జపాన్ సహాయం కానీ, జపాన్ లోన్ కానీ, నాబార్డ్ లోన్ కానీ, లేదా వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, జైకా కానీ తీసుకుంటాం మనం. అంటే 3-4 రకాలు కలిపి నేను ఏమంటున్నా అంటే దిస్ ఈజ్ ది టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రజలకు ఇది లాస్టింగ్ స్కీమ్స్ అంటారు వీటిని. లాస్టింగ్ స్కీమ్స్ అంటే ఎప్పటికి ఉండేది లాంగ్ లాస్టింగ్ స్కీమ్స్ ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 9,000 మీరు నోట్ చేసుకుంటున్నారు, సంవత్సరానికి 9,060 చెరువులు అద్దంలాగా చేసి పెడుతున్నాం మనం పర్ఫెక్ట్ గా. ఆర్ వి డూయింగ్? పక్కా. ఎవరికి ఈపీసీ బీపీసీ తోక ఏం అక్కర్లేదు కదా, మనమే చేద్దాం కదా. వి విల్ ఎగ్జిక్యూట్. డన్. సో దీనికి నా రిక్వెస్ట్ మీతో ఒకటే, మీకు ఇప్పుడు ఈ సంవత్సరమే పని మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. ప్లీజ్ గో ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ కన్సర్న్ ఎమ్మెల్యేస్, మీ జిల్లా మంత్రులు ఎవరైతున్నారో
మీ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకోండి దయచేసి. వర్క్ ఖచ్చితంగా ఎట్టి పడితే వర్క్ గైడ్ లైన్స్ ఇవ్వండి మంత్రి గారు. మీరు వర్క్ స్ప్రెడ్ నోట్ చేసుకొని దయచేసి మీరు కూడా, ఇలా అన్ని స్థాయిల అధికారులు ఉన్నాం కాబట్టి ఈ వర్క్ స్ప్రెడ్ అన్ని మండలాలలో సమాంతరంగా జరగాలి. ఇన్ ఆల్ ద మండల్స్ ఆఫ్ తెలంగాణ. పలానా దగ్గర జరుగుతుంది, పలానా దగ్గర జరుగుతలేదు అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా సమాంతరంగా పంచాలి. సపోజ్ రఫ్ లెక్క నియోజకవర్గానికి 90 చెరువులు, ఇక్కడ మనం గోల్ అయితే మట్ట కూడా కాదు. ఇప్పుడు కొన్ని జిల్లాలలో అతి తక్కువ సంఖ్య ఉంది, కొన్ని జిల్లాలలో అతి ఎక్కువ సంఖ్య ఉంది. దీన్ని మనం రేషనలైజ్ చేయాలి మినిస్టర్ గారు. మరి నేను ఏమంటున్నా అంటే, సపోజ్ ఇప్పుడు ఖమ్మం చాలా తక్కువ ఉంది, ఆదిలాబాద్ చాలా తక్కువ ఉంది సంఖ్య, దోస్ ఆర్ ద లీస్ట్ ఐ బిలీవ్. మహబూబ్ నగర్ మీదకు చాలా ఎక్కువ ఉంది. మరి ఉండే అధికారులే సరిపోతారా? వాళ్ళకి కొత్త అడిషనల్గా మనం మరి ఆఫీసర్లను టైప్ చేయాల్సి వస్తుందా? మీరు ఆ జిల్లా స్పెసిఫిక్ ఆఫీసర్లను పిలుచుకొని మాట్లాడండి. ఈఎన్సీ గారు, మీ మైన్ ఇరిగేషన్ సిఈ గారు, మేము చేసుకుంటాం మాకు లోడ్ ఉన్నా అని వాళ్ళంటే పర్వాలేదు. మరి వాళ్ళకి ధైర్యం కనుక ఉంటే ఆ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఆఫీసర్స్ పిలిచి మీరు మాట్లాడండి. నేను ఎట్లయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం పిలుచుకున్నానో మీరు ఆ జిల్లాల వారీగా ఒక రోజుకో 4 జిల్లాలో పెట్టుకుంటారా, గంట సేపు 2 గంటల ఎక్కడో చోట సెక్రటరీలో పెట్టుకుంటారా, మరో చోట పెట్టుకుంటారా, లేదా దీని ఫాలోఅప్లో రేపేళ్ళుండే పెట్టుకుంటారా, మీరు నిర్ణయం తీసుకోండి. డిపార్ట్మెంట్లో పెట్టుకుని ఆ జిల్లా అధికారుల నుంచి నాయన మరి నీ చెరువుల్ని మరి ఉన్నప్పుడు మహబూబ్ నగర్లో ఎన్ని వస్తాయండి? మహబూబ్ నగర్ నంబర్, వాట్ ఇస్ ద నంబర్ ఇన్ మహబూబ్ నగర్? లేదా లిస్ట్ లేదా? ఈజ్ ఇట్ ద ఫైనల్ నంబర్? includes everything? 7,000? కాదు, ఇవన్నీ కలిపిన తర్వాత కదా పక్క. మెదక్ 6,000 చిల్లర ఉంటుంది చూడ. దిస్ ఈస్ ద హైయెస్ట్. అది ఫారెస్ట్ అంటుంది, అది కరెక్ట్ కాదు. అది కంపల్సరీ ఇలా చెక్ డ్యామ్స్ కూడా ఉన్నాయి, కన్ఫ్యూజ్ చేస్తాను. కాదండి, కాదు ఇక్కడ ఉన్న ఫిగర్ ప్రకారంగా చూస్తే 9,947 మెదక్ జిల్లా, అట్లనే 7,561 మహబూబ్ నగర్ జిల్లా, ఆదిలాబాద్లో 7,200 వచ్చింది, కరెక్ట్ కాదు, సంథింగ్ రాంగ్. చెక్ డ్యామ్స్ కలిపినట్టు వస్తుంది అది, తక్కువ ఉంటుంది.